కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గంనై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నుగురు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచూ ఉన్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలగచేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. ఊరుకునుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడను అగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనలు 47వ అధ్యాయము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుణ్ణి కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకుని కేడెములు దేవునివి, ఆయన మహోన్నతుడు ఆయను. కీర్తనలు 48వ అధ్యాయము. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోష కారణంగా ఉంది. దాని నగర్లో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకంగా కూడి వచ్చిరి. వారు దానిని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పట్టెను. తూర్పు గాలిని లేపి తార్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణం నందు, మన దేవుని పట్టణం నందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూసి ఉన్నాము. దేవుడు నిత్యంగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉంది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని రుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరుల్లో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనలు 49వ అధ్యాయము. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులు మీరందరూ ఏకంగా కూడి చెవి యొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థం గలదానికి నేను చెవి యొగ్గెదను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచెదను. నా కొరకు పొంచు వారి దోష కృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేనెలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారమును బట్టి పొగుడుకొని వారికి నేనెలా భయపడవలెను? ఎవడను ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయు గలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లను నిరంతరము
నిలుచును అనియు తమ నివాసములు తరతరములను ఉండుననియు వారు అనుకుందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడనైనను మనుషుడు నిలువ జాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారు పాతాళంలో ముందుగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరియే ఉండును. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు. వారి స్వరూపములు నివాసం లేనివై పాతాళంలో క్షమైపోవును. దేవుడు నన్ను చేర్చుకును. పాతాళము బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడు అయినప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనుపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటేవని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరులు తరములకు చేరవలెను. వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. కీర్తనలు 50వ అధ్యాయము. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేయించేయుచున్నాడు. ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుచున్నవి. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని నీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలులు విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందల్లో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నీవే గదా. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలముల్లోని పశ్చాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొన్నను నీతో చెప్పను. వృషభములు మాంసము నేను తినను. పొట్టెల రక్తం త్రాగుదునా? దేవునికి చెయ్యుము. మహోన్నతుడికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించెదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటం కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకుంటివి. అయితే నీ కనులెదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువార్లారా, దీన్ని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించుకుని వాడెవడనూ లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనలు 51వ అధ్యాయము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భంన ధరించెను. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. ఆంతర్యంన నాకు జ్ఞానము తెలియచేదువు. నేను పవిత్రుడను అగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముక్కుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము. సమ్మతిగల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమములు చేవారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా,
నా రక్షణకర్తయగు దేవా, రక్త అపరాధం నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడో కావు, కోరిన ఎడలా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షం చొప్పున సియోనకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములు అగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు అర్పించెదరు. కీర్తనలు 52వ అధ్యాయం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీకిష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గంగా నుంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూసి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. కీర్తనలు 53వ అధ్యాయం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణం లేని చోట వారు భయాక్రాంతులు అయిరి. నన్ను ముట్టడి వేయవారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోన్లో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. కీర్తనలు 54వ అధ్యాయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింప చేయము. స్వేచ్ఛ అర్పణములైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించుచున్నది. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము. నా వినపమునకు విముఖుడివై ఉండకుము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దం నుండి, దుష్టుల బలత్కారం నుండి నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. ఆగ్రహం గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయం నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయం నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యంలో నివసించి యుందునే అనుకొంటిని. పట్టణపు బలత్కారము కలహము జరుగుట నేను చూసినప్పుడు, ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలం చేయము. వారి నాలుకలను ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచూ ఉన్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశనక్రియలు జరుగుచూ ఉన్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచూ ఉన్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టుపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు. అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము ఆకస్మికంగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసంలోను వారి అంతరంగం నందును
ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనసు లేని వారే తమకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. తమతో సమాధానంగా ఉన్నవారికి వారు బలాత్కారం చేదురు. తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మధురంగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొన్ను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్త అపరాధులను వంచకులను సగం కాలమైనను బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచు ఉన్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీర దారులు నన్నేమీ చేయగలరు. దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేదురు. నాకు హాని చేయవలనని తలంపే వారికి నిత్యము పుట్టుచున్నది. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుల జాడలను కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపం చేత జనములను అనగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడును గదా. నేను మొరుపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమీ చేయగలరు. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. 57వ కీర్తన. దేవా, నన్ను కర్ణింపుము. దేవా, నన్ను కర్ణింపుము. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, ఈ కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకుతున్నప్పుడు దేవుడు తన కృపా సత్యంను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులలు. వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వల ఒడ్డిరి. నా ప్రాణం కృంగి ఉన్నది. నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరంగా ఉన్నది. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ప్రాణమా మేల్కొనుము. స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకోనే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజల్లో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. 58వ కీర్తన. నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధంలాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మాంత్రించినను వారి స్వరము తమకు వినబడకుండునట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగొట్టుము. యెహోవా, కొదుమ సింహంలా కోరలను ఊడగొట్టుము. పారు నీలవలే వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునకలై పోవును. వారు కరిగిపోయిన నత్తవలే నుందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు. నీ కుండలకు ముండ్ల కంపలు సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎరగా నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలగ్గా నీతిమంతులు చూసి సంతోషించుదురు. భక్తిహీనులు రక్తంలో వారు తమ పాదములను కడుక్కుందురు. కావున నిత్యంగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిత్యంగా న్యాయం తీర్చు దేవుడు లోకమందు ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు.
కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరింపుము. పాపం చేవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణం తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైని పోగుబడి ఉన్నారు. నాయందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకుంటకే మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇజ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగులాడుదురు. వినువారెవరినూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవుల్లో కత్తులు ఉన్నవి. యెహోవా, నీవు వారిని చూసి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకునెను. నా కొరకు పొంచున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకుము. ఏలెనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలం చేత వారిని చెల్లా చెదురు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి మాటలను బట్టి, వారు పలుకు శాపమును బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కబడుదురు గాక. కోపం చేత వారిని నిర్మూలము చేయుము. వారు లేకపోనట్లు వారిని నిర్మూలం చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలే మొరుగుచు పట్నం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు. తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. కీర్తనలు 60వ అధ్యాయము. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మను మరలా బాగు చేయము. నీవు దేశంను కంపింపచేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యం నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనషే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కును పళ్ళెము. ఏదేము మీద నా చెప్పు విసిరెదను. ఫిలిస్తియా, నన్ను గురించి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్నంలోనికి నన్నెవడు తోడుకుని పోవును? ఏదేములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషులు సహాయం వ్యర్థం. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము శూర కార్యములను జరిగించెదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి. శత్రువు ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబళ్ళు అంగీకరించి ఉన్నావు. నీ నామం నందు భయభక్తులు గలవారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగచేదుగాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబళ్లను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము. నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై ఒకరు బడుదురు. ఒకరుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము.
వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణకు ఆధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జల్లారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకననగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి. దోచుకునుట చేత గర్వపడుకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము. దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణ గొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలు అగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశ ఇల్లును. అబద్ధము లాడువారి నోరు ముయ్యబడును. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము. శత్రుభయం నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకటి కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమియూ లేక ఆకస్మికంగా వారిని కొట్టెదరు. వారు దురాలోచనలు దృఢపరుచుకొందురు. చాటుగా ఉరులు నొడ్డుటకై యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెతికి వెతికి ఉపాయమును సిద్ధపరచుకొందురు. ప్రతివాని హృదయ అంతరంగము అగాధము. దేవుడు బాణంతో వారిని కొట్టును. వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు. వారు కూలెదరు. వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారిని చూచువారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములను తెలియచేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశ ఇల్లుదురు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము. దేవా, సియోన్లో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేదువు. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమై ఉన్నవాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకునిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూసి దిగాంత నివాసులకు భయపడుదురు. ఉదయ సాయంత్రములు ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జలుల చేత దానిని
పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలికించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచు ఉన్నవి. అన్నియు గానము చేయుచు ఉన్నవి. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయములను బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమమును వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టిని ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమను తాము హెచ్చించుకొన తగదు. జనులారా, మా దేవుణ్ణి సన్నతించుడి. గొప్ప స్వరంతో ఆయన కీర్తిని వినిపించుడి. జీవప్రాప్తులునుగా మమ్మును కలగజేసిన వాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందిగృహంలో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబళ్లను, నా నోరు వచ్చించిన మ్రొక్కుబళ్లను నేను నీకు చెల్లించదను. పొట్టేలును ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించదను. ఎద్దులను పోతు మేకలను అర్పించదను. దేవుని యందు భయభక్తులు గలవార్లారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మాట వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింప లేదు. ఆయన సన్నుతింపబడునుగాక. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయము. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు. భూమి మీద ఉన్న జనులను ఏలెదవు. జనులు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము. దేవుడు లేచునుగాక. ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పోగా చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనం కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహా ఆనందమును పొందుదురుగాక. దేవుని గురించి పాడుడి. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యంలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్తయు నై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇజ్రాయేలు దేవుడు అగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా,
నీ అనుగ్రహ బలము చేత దీనులను సదుపాయము కలగచేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనలు రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు ఉన్నది. వాటి ఈకలు రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్టు ఉన్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయను. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము, శిఖరము గల పర్వతంలారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రాములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పర్వతమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారములు భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిత్యంగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడి నెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిస్తున్నదేమనగా, నేను బాషాన్లో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తంలో నీవు నీ పాదములు ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూసి ఉన్నారు. చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుణ్ణి స్తుతించుడి. ఇజ్రాయెల్లో నుండి ఉద్భవించిన వార్లారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలికలు అచ్చట ఉన్నాడు. యూదా అధిపతులు పరివారమచ్చట ఉన్నది. జబూలును అధిపతులు నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరుచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజుల యొద్దకు కానుకలను తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లు వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకుని వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గురించి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువాన్ని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడ చేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము నారోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేల్ మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉన్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలువ ఇవ్వని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తంగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరించ గోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా అపరాధము నీకు మరుగైనవి కావు. ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము. ఇజ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానం నొందనీయకుము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. నా సహోదరులకు నేను అన్యుడను అయితిని. నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడుచున్నవి. ఉపవాసముండి నిన్ను కన్నీళ్లు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోనెపట్ట వస్త్రంగా కట్టుకున్నప్పుడు వారికి అపహాస్యాస్పదుడిని అయితిని. గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గురించి మాట్లాడుకొందురు. త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయంలో నేను నిన్ను
ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకుము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమ మత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూసి నన్ను విడిపించుము. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకుని ఉంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుని ఉంటిని గాని ఎవరునూ కానరైరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగరిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రత కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనుగాక. వారి పాలెము పాడవునుగాక. వారి గుడారంలో ఎవరును ఉండకపోవునుగాక. నీవు మొత్తిన వారిని వారు తరుముచు ఉన్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషం మీద దోషము వారికి తగలనిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేరులు రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గనపరచెదను. ఎద్దు కంటే కొమ్ములను డెక్కలను గల కోడల కంటే అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవుని వెతుకువార్లారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. భూమి ఆకాశములను ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. దేవుడు సీయోనును రక్షించును. ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు. అది వారి వశము అగును. ఆయన సేవకులు సంతానము దానిని స్వతంత్రించుకొను. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. కీర్తనలు 70వ అధ్యాయము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయం నాకు త్వరగా రమ్ము. నా ప్రాణము గోరువారు సిగ్గుపడి అవమానం నొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురుగాక. ఆహాహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయం నొందుదురుగాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనున్నైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యం చేయకుమి.